So what is your area of expansion? The area sir ఇప్పుడు దాకా హీట్ ఏకర్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు సార్. అంటే మిగతాది నార్మల్గా అనేది దాదాపు ఒక 10 వందలు సార్. అది ఒకటి జిన్నల్ అవ్వండి, అది మిగతా సిటీ హెచ్డిపిఎస్లో ఒక 8 ఏకర్స్ ఉన్నాయి సార్. ఈసారి ఒక 500 ఏకర్స్ హెచ్డిపిఎస్ ఫార్మర్స్ 500 ప్లాన్లో ఉన్నారు. అవును సార్. ప్రొడక్టివిటీ ఎంత పర్ ఎకర్? ఇప్పుడు మనం 5 ప్యాకెట్ ఇక్కడ ఇస్తున్నాం సార్. 6 ప్యాకెట్స్ ఎకర్కి ఎన్ని టన్స్ వస్తుంది? 40 టన్స్ క్వింటల్ సార్. 40 క్వింటల్స్ మనకు ఆల్రెడీ హైయెస్ట్ 12 క్వింటల్స్ వచ్చింది సార్. 12 క్వింటల్స్. అదే క్వింటల్ సార్. What is the ideal productivity for a 12 is the fine. 12 is the fine. ఎంత అమ్మారు లాస్ట్ టైం కాటన్? How many tons? How many? 75,000 packets. స్టాక్ సరిపోయింది లాస్ట్ టైం? స్టాక్స్ డిలే స్టాక్స్ వచ్చాయి సార్. యాక్చువల్లీ లేదంటే 1 లక్ష దాటింది. కొన్ని ప్రీమియం ప్రొడక్ట్స్ కొంచెం షార్టేజ్ అంటే బాహుబలి హిట్ అయిందని తెలిస్తే అందరూ బాహుబలి కానీ బాహుబలి అక్కడ ప్రొడక్షన్ తక్కువ ఉంది, మరి రైతులందరూ గొడవ చేస్తారు. అదే సార్ బాహుబలి కొంచెం షార్టేజ్ వచ్చాయి సార్. మిగతా అన్ని కొంచెం ప్రైమ్ ప్రొడక్ట్స్ షార్టేజ్ అయ్యాయి సార్. ప్రొడక్షన్లో దిస్ ఇయర్ బాగున్నాం బాగుంటుంది. ఈసారి వేర్ ఇస్ యువర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్? జాల్నా సార్. జాల్నా మహారాష్ట్ర. మహారాష్ట్ర నుంచి రావాలి. మరి అక్కడ రైతులు సార్ ఇక్కడ కూడా పాయింట్స్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ అక్కడే ఉంది. ప్రొడక్షన్ అక్కడనే ఉంటాయి సార్. ప్రొడక్షన్ అక్కడ సార్. ప్యాకింగ్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది సార్. లాస్ట్ టైం ఏమైందంటే మీరు అలాంటి కొంత బ్రాండ్స్ అక్కడ మహారాష్ట్ర వాళ్ళందరికీ ఇచ్చేసారు, తెలంగాణ వాళ్ళకి షార్టేజ్ అయింది. ఓకే సార్. రిమోట్ ఉంటే వాళ్ళు ఆపరేట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా వర్క్ బర్డెన్ మోటార్లా? మోటార్ సార్. అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మేము వారంటీ ఏంటి? 1 year వారంటీ. హై సపోర్ట్ సర్వీసింగ్ అంతా ఉందా రాష్ట్ర వ్యాప్తంగా? సార్ ఒక ప్రోడక్ట్ తీసుకున్నా డిస్ట్రిబ్యూటర్ 280 పడుతుంది, 320 ఓన్లీ 40% మార్జిన్ మీద ఉంటుంది. ఓన్లీ 10% మార్జిన్ మీద. ప్రైవేట్ కంపెనీస్ 400 మార్జిన్ ఉంటుంది, కానీ ఓన్లీ 10% మార్జిన్ మీద. నా పేరు వెల్లె శ్రీనివాస్. నేను గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ని. రైతుల కోసం నేను ఒక కిసాన్ రిమోట్ అనేది కంట్రోల్ ఒకటి తయారు చేశాను. ఇది మన అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ద్వారా కూడా దీనికి రికగ్నిషన్ వచ్చింది. దీన్ని గత 2 సంవత్సరాలుగా నేను మార్కెట్లో ఇది రైతులకు అందిస్తున్నాను. ఇది వచ్చేసి ఆటోమేటిక్ స్టార్టర్ ప్లేస్ లో ఇది కనుక ఫిట్ చేసుకుంటే రిమోట్ కంట్రోల్ ద్వారా ఒక 2 కిలోమీటర్ దూరం నుంచి గ్రీన్ బటన్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు, రెడ్ బటన్ ద్వారా ఆఫ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి రైతులకు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా రిమోట్ ద్వారా మనం ఆపరేట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ప్రమాదాలు జరగకుండా ఉపయోగపడుతుంది. అలాగే రైతులు ప్రతిసారి కూడా మోటార్ దగ్గరికి వెళ్ళి శారీరక శ్రమ లేకుండా కూడా దూరం నుంచి కూడా మోటార్ ఆన్ చేసుకునే వెసులుబాటు ఉంది. అలాగే ఇది వాళ్ళ ఆర్థికంగా నష్టపోకుండా మోటార్లు అనేది హై వోల్టేజ్ లో వోల్టేజ్ వల్ల కాలిపోకుండా ఇది అనేది వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా హై వోల్టేజ్ కూడా ప్రొటెక్షన్ చేస్తుంది. మోటార్లు కూడా కాలిపోకుండా కాపాడుతుంది. దీన్ని మేము అతి తక్కువ ధరలో కేవలం 1900 రూపాయలకే సంవత్సరం వారంటీతో మేము రైతులకు అందిస్తున్నాము. ఇప్పటి వరకు కూడా దాదాపుగా రైతులు ఒక 5000 మంది రైతులు ఈ ప్రోడక్ట్ వాడుతున్నారు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర అయితేంది, తర్వాత గుజరాత్ అయితేంది, తర్వాత కర్ణాటక, తమిళనాడు ఈ స్టేట్లో కూడా మేము ఇచ్చాము. మా వివరాల కోసము కిసాన్ రిమోట్ అని మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినా కూడా మీకు యూట్యూబ్లో కూడా మీరు దీన్ని బుక్ చేసుకోవచ్చు. మా యొక్క అడ్రస్ కూడా దాంట్లో వస్తుంది. ఇప్పుడు ఇది వారంటీ ఎన్ని సంవత్సరం? 1 సంవత్సరం పూర్తి వారంటీ ఉంటుంది. అంటే 6 నెలల్లో ఏది జరిగినా కొత్త పీసు చేంజ్ చేసి ఇస్తాము. మిగతా 6 నెలల వరకు కూడా సర్వీస్ చేసి ఇస్తాము. అంటే రిపేర్ ఏది వచ్చినా చేసి ఇస్తాము. అంటే మీకు ఇక్కడ షాప్స్, మెకానిక్ షాపులు కానీ ఇట్లా ఉన్నాయి? మేము మెయిన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కొంచెం సర్వీస్ పాయింట్ ప్రొవైడ్ చేశాము. కొంతమందికి రూరల్లో సర్వీస్ లేని వాళ్ళకి మేమే సర్వీస్ పంపిస్తున్నాం. అంటే మీ మొబైల్ నెంబర్ కూడా మేము ఇస్తున్నాం. దాంట్లో మీరు కాల్ చేసి కూడా మీరు ఏదైనా కొత్త కావాలన్నా బుక్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాని ద్వారా మీరు తెలియజేయచ్చు. ఇప్పుడు ఇంకా దీని వల్ల లాభాలు ఏంటి రైతులకి?
రైతులకు ఏంటంటే వాళ్ళకు అధిక శ్రమ, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఏమైనా వాళ్ళు దూరం పోకుండా వాళ్ళు పనిచేస్తున్న ప్రదేశం నుంచి మోటార్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు రిమోట్ ద్వారా. అట్లాగే విద్యుత్ ప్రమాదాలు జరుగుతుంటాయి, మనం దాని మోటార్ ఆన్ చేయబోయి రైతులు కూడా చాలా వరకు మరణించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రమాదాలను కూడా ఈ రిమోట్ ద్వారా ఆపరేట్ చేసుకోవడం వల్ల మనకు టచ్ లెస్ ద్వారా పనిచేస్తుంది కాబట్టి విద్యుత్ ప్రమాదాలని కూడా నివారిస్తుంది. ఇప్పుడు రైతులు వాడుతున్నటువంటి ఆటోమేటిక్ స్టార్టర్లు అవి తీసేయాలా లేకపోతే అవసరం లేదా, ఇవే పెట్టవచ్చు? ఇక ఆటోమేటిక్ స్టార్టర్ అనేది దీన్ని ఇన్బిల్ట్ వస్తుంది కాబట్టి దాంతో అవసరం ఉండదు. రిమోట్ కంట్రోల్, ఆటోమేటిక్ ప్రివెంటర్ ఆప్షన్ అన్ని కూడా దీంట్లోనే వస్తాయి కాబట్టి రైతులకి ఇది ఒకటి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎంత దూరం నుంచి వెళ్ళి రిమోట్ చేయొచ్చు? ఇది దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల దగ్గర దూరం నుంచి కూడా మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే మనకు ఆగిపోయినటువంటి సిగ్నల్స్ అవి దీంట్లో మనకు ఒక సిగ్నల్ ఏంటంటే మనం ఆన్ చేసినామా ఆఫ్ చేసినామా అనేది ఇండికేట్ అవుతుంది. మిగతాదంతా కూడా ఆటోమేటిక్ గా దీంట్లో పవర్ ఉన్నా లేకున్నా కూడా అంత ప్రొటెక్టివ్ అంతా ఇది చూసుకుంటుంది. పవర్ ఉన్నప్పుడు మోటార్ ఆన్ అవ్వడం, 2 ఫేస్ వచ్చినప్పుడు, సింగిల్ ఫేస్ కట్ అయినప్పుడు ఆఫ్ చేసుకోవడం అంతా కూడా ఆటోమేటిక్ చూసుకుంటుంది. ఆటోమేటిక్ అదే ఆపేస్తుందా? ఆపేస్తుంది. మళ్ళీ కరెంటు రాగానే అది ఫుల్ రాగానే వస్తుంది. ఈ రిమోట్ కావాలి అనుకుంటే మళ్ళీ ఒకవేళ ఖరాబ్ పోయినా కూడా మేము వేరే రిమోట్ ఇస్తాము. ఆ రిమోట్ దీనికి పేరింగ్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ ఇచ్చాము. దీన్ని పేరింగ్ చేసుకొని వాళ్ళ రిమోట్ మళ్ళీ కంటిన్యూగా వాడుకోవచ్చు. అచ్చా, ఇప్పుడు మీరు ఎంతవరకు ఎంతమంది రైతులకు? ఇప్పటి వరకు గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము ఒక 5,000 మంది రైతులకు మన భారతదేశ వ్యాప్తంగా అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, గుజరాత్ ఇట్లా అనేక రాష్ట్రాలు కూడా మేము అందించడం జరిగింది రైతులకి. ఇప్పుడు తెలంగాణలో ఎన్ని షోరూమ్స్ ఉన్నాయి? తెలంగాణలో ప్రజెంట్ అయితే ఇప్పుడు హైదరాబాద్లో 2 సర్వీస్ పాయింట్ అండ్ సేల్స్ పాయింట్స్, అలాగే కరీంనగర్ ఒకటి, తర్వాత ఆదిలాబాద్ ఒకటి, తర్వాత ఇటు మహబూబ్ నగర్ డిస్టిక్లో ఒక 2, అట్లా ఇప్పటివరకు అయితే ఒక 10-15 సెంటర్లు. ఇంకా మీరు పబ్లిక్లో దీనికి వెళ్ళాలంటే మీరు పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఉంది కదా, ఎట్లా ఏ రకంగా చేస్తారు? అంటే మేము ఇట్లా రైతులు కిసాన్ మేళ జరిగినప్పుడు మాకు అగ్రి హబ్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు పిలుస్తారు, మాకు స్టాల్ ఇస్తారు. అట్లా మేము రైతుల్లో సబ్మిట్స్ జరిగినప్పుడు వెళ్తుంటాము, తర్వాత కిసాన్ మేళ జరుగుతున్న వెళ్తుంటాము. అలాగే యూట్యూబ్లో కూడా మా ఛానల్ ద్వారా మేము దీన్ని రైతులకు తెలియజేసుకోవడం, తర్వాత కొంతమంది రైతులకి రైతు వేదికల దగ్గర కూడా మేము మీటింగ్స్ పెట్టి వాళ్ళకి చెప్తున్నాం. దీన్ని ఏమైనా క్యాంప్స్ ద్వారా ఏమైనా పెట్టాలనుకుంటున్నాం? క్యాంపులు పెట్టి పబ్లిసిటీ చేయాలని ముందు చూస్తున్నాము. క్యాంప్స్ ద్వారా కూడా చేయాలని. అంటే మీకు వ్యవసాయ శాఖ వాళ్ళకి ఏమన్నా అనుబంధాలు? మేము వ్యవసాయ శాఖ తోటి RER సెంటర్ వరంగల్ నుంచి కూడా మేము ఇంక్యుబేషన్ తీసుకున్నాము. అంటే మా ప్రోడక్ట్, మా ఇన్నోవేషన్ నుంచి వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు. తర్వాత ఇంకా పల్లె సృజన అని స్వచ్ఛంద సంస్థ ద్వారా కూడా మేము ఈ యొక్క ప్రోడక్ట్ ని రైతులకు చేరవేస్తున్నాం. ఇప్పుడు ప్రతి జిల్లాకు ఒకటి పెట్టిందా? ఎట్లా? ప్రతి జిల్లాకు పల్లె సూచన. మరి కొంచెం రేట్ ఎక్కువైనట్టు ఉన్నది దాని మీద. ఇప్పటి వరకు బయట మార్కెట్ లో ఇతర అంటే మొబైల్స్ ఆపరేట్ చేసేవి కూడా 5,000, 6,000, 10,000 వరకు కూడా ఉన్నాయి. అది ఏదైనా టెక్నాలజీ పరంగా కూడా రైతులకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఏంటంటే మాకు అతి తక్కువ ధరలు, అంటే కేవలం 1,900 రూపాయలకే మేము ఇస్తున్నాము. ఎక్కువ మంది రైతులు అంటే ఒక 5-6 రైతులు కలిసి తీసుకుంటే ఇంకా డిస్కౌంట్ చేసి కూడా ఇంకా 200 తగ్గించి కూడా ఇస్తున్నాము. ఇది ఎలాంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే నెల డబ్బులు కట్టుకునే పని లేదు, ఎలాంటి సిగ్నల్తో పని లేదు. ఒకసారి కొనుక్కుంటే ఇది ఉచితంగానే మనం ఆపరేట్ చేసుకోవచ్చు.